ఓకే, మనతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పోటీ చేస్తున్న రాయపూడి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మీరు ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నారు అడ్వకేట్గా? మేము 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం మేడం. గుంటూరు బార్ అసోసియేషన్లో. నా పేరు రాయపూడి శ్రీనివాసరావు మేడం. గతంలో ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేశారా? ఇది 4వసారి కంటెస్ట్ చేయటం మేడం. నేను ఇది 3rd టైమ్స్ కంటెస్ట్ చేశాను. ఒకసారి గెలవడం జరిగింది, ఒకసారి 2 సార్లు ఓడిపోవడం జరిగింది, 2 సార్లు ఒకసారి నామినేటెడ్ ఎగ్జిక్యూటివ్గా చేయడం కూడా జరిగింది. ఇది 4వసారి మేడం. ఓకే సార్, మీరు గెలిచిన తర్వాత లాయర్స్కి ఏ రకంగా సహకరించబోతున్నారు? మేము గెలిచిన తర్వాత రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం సామాజికంగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు కొరిటిపాడు బృందావన్ గార్డెన్స్ ఈ రోడ్లో 2 వీలర్స్ పైన కుర్రకారు స్పీడ్గా వెళ్ళి వేగంగా వెళ్ళి ఇతరులకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. దీన్ని మేము లోక్ అదాలత్ జడ్జి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, సార్ వెంటనే తీసుకెళ్లిన వెంటనే అతని దృష్టికి స్పీడ్ బ్రేకర్లు నగరంలో మీరు వేయటం చూసే ఉంటారు. మీరు రీసెంట్గా 1 వీక్ బ్యాకే జరిగింది ఇది. ఈ విధంగా అడ్వకేట్స్కి కావాల్సినవి ఇక్కడ జరుగుతున్నటువంటి వీళ్ళకి మౌలిక సదుపాయాలు కానీ వీటి గురించి పోరాటం చేయడం చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి మేడం. ఓకే సార్, అవన్నీ పూర్తి చేయాలనుకుంటున్నారు? అవును మేడం. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్కి స్టైఫండ్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5,000 రూపాయలు ప్రతి నెల ప్రతి జూనియర్ అడ్వకేట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది నిలిచిపోయింది. ఈ హామీ నెరవేర్చే వరకు మేమైతే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా జూనియర్ అడ్వకేట్కి నెలకి 10,000 రూపాయలు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, గెలవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.